ఆనెస్టీ కనిపిస్తోంది డైరెక్టర్ది ఆనెస్టీ, రైటర్ది ఆనెస్టీ, యాక్టర్స్ యొక్క ఆనెస్టీ ఇట్ షోస్ ఇన్ ద మూవీ. నమస్కారం, హలో, వెల్కమ్ టు సినీఫైల్ ఇండియా. ఈ వీడియోలో ఈరోజు రిలీజ్ అయిన February 14th రిలీజ్ అయిన సినిమా బ్రహ్మ ఆనందం సినిమా గురించి డిస్కస్ చేద్దాం. ఇది నేను ఆనెస్ట్గా ఈ సినిమా చూడడానికి రీజన్ ఏంటంటే బ్రహ్మానందం గారు ఫస్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే బ్రహ్మానందం గారు ట్రైలర్లో చూసినప్పుడు ఈయన కొంచెం సీరియస్ రోల్లో, ఫుల్ లెంత్ రోల్లో, లీడ్ రోల్లో అనిపించింది నాకు లాస్ట్ టైం ఆయన అంత లెవెల్లో లీడ్ రోల్ లాగా కొంచెం సీరియస్నెస్ ఉన్న రోల్లో యాక్ట్ చేసింది నాకు గుర్తుంది. నా చిన్నప్పుడు ఎప్పుడో బాబాయ్ హోటల్ అని ఒక సినిమా వచ్చింది, చాలా బాగుంటుంది సినిమా. సో నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా క్యూరియాసిటీ అనిపించింది అనమాట. అండ్ ఆ ఏజ్లో ఇప్పుడు ఈయన రెగ్యులర్ రొటీన్ కామెడీ ట్రాక్ కాకుండా అట్ ద సేమ్ టైం యంగ్ కమెడియన్స్ లైక్ వెన్నెల కిషోర్ గారికి సేమ్ ఈక్వల్ వెయిటేజ్ ఉన్న స్క్రిప్ట్తో వాళ్ళ సొంత కొడుకు గౌతమ్ ఆయన తనతో యాక్ట్ చేస్తూ వచ్చినప్పుడు నాకు చాలా ఇంట్రిగింగ్గా అనిపించింది. అండ్ ట్రైలర్ కూడా నాకు చాలా నచ్చింది. సో మంచి కాంటెంట్ ఉన్న సినిమా కాబట్టి చూద్దామని డిసైడ్ వెళ్ళాను. నా పర్సనల్ ఒపీనియన్ సినిమా గురించి ఏం చెప్పాలంటే, ఇట్ వాజ్ అ సిన్సియర్ అటెంప్ట్ అట్ అ సెన్సిటివ్ సబ్జెక్ట్. చాలా సిన్సియర్ అటెంప్ట్. రైటర్ డైరెక్టర్ ఆర్విఎస్ నిఖిల్ మంచి కథ రాసుకున్నారు అండ్ చాలా సిన్సియర్ అటెంప్ట్ చేశారనమాట. కాకపోతే ఈ సినిమాలో నాకు ఎందుకు కంప్లీట్గా వర్క్ అవ్వలేదు అంటే, ఆ ఎమోషనల్ బాండింగ్ నాకు రావాల్సినంత ఎఫెక్ట్ ఎందుకు రాలేదంటే, రైటింగ్లో ఆ క్యారెక్టర్స్ మీద, రిలేషన్షిప్స్ మీద ఇంకొంచెం స్ట్రెస్ పెట్టి కాస్త టైం స్పెండ్ చేసింటే ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ చాలా వర్కౌట్ అయ్యేదని చెప్పి నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. సో అదే సినాప్సిస్. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ప్లీజ్, మీకు ఈ ఛానల్లో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్టయితే మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఈ సినిమా మీరు చూస్తే మీరు ఏమనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. బ్రహ్మానందం పేరు బ్రహ్మానందం, ఆనంద రామ్మూర్తి అనమాట ఆయన పేరు. ఆయన ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటుంటాడు. ఆయనకు ఒక మనవడు బ్రహ్మ. సో ఏంటంటే, ఇప్పుడు ఆయన ఒక యాక్టర్ అవ్వాలనుకుంటాడు. ఎవరు? మనవాడు యాక్టర్ అవ్వాలనుకుంటున్నప్పుడు తనకి ఒక మంచి స్క్రిప్ట్ రాసుకుంటాడు. స్టేజ్ థియేటర్ ఆర్టిస్ట్ అనమాట. సో ఢిల్లీలో ఏదో కాంపిటీషన్కి అవసరం ఉండి 6 lakhs డబ్బులు అవసరం అవుతాయండి. డబ్బులు ఉండవు తన దగ్గర. సో ఏంటి పరిస్థితి అంటే, బ్రహ్మానందం గారి దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు బ్రహ్మానందం చెప్తాడు, ఓకే నాకు ఊర్లో కొంచెం ల్యాండ్ ఉంది, అది అమ్మేస్తే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు తీసుకొని వెళ్ళు అని చెప్తే సరే వెళ్తాడనమాట. తన సెల్ఫిష్నెస్ కోసం వెళ్తాడు బేసికలీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అనేది క్రక్స్ ఆఫ్ ద స్టోరీ, మెయిన్ క్రక్స్ ఆఫ్ ద స్టోరీ. సో దీంట్లో ఏంటంటే, వైల్ స్టోరీ బాగుంది అండ్ ఓల్డ్ పీపుల్కి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ పీపుల్, దానికి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఓల్డ్ పీపుల్ ఎందుకు అంటారు, మాకు ఫీలింగ్స్ ఉండవా అని. సో ఏంటంటే, ఆ ఏజ్లో ఉండే వాళ్ళకి, పెద్దవాళ్ళకి, వాళ్ళకి కోరికలు ఉంటాయి, వాళ్ళకి కొన్ని ఆశలు ఉంటాయి, వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతుంటారు. సో ఆ ఏజ్లో వాళ్ళు ఏంటి అనే దాని మీద, సబ్జెక్ట్ మీద చాలా మంచిగా రాసుకున్నారు. చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అది. పీపుల్ టేక్ ఫర్ గ్రాంటెడ్ వాళ్ళకి ఒక్కోసారి ఏంటంటే, మన పేరెంట్స్ని కానీ, మన గ్రాండ్ పేరెంట్స్ని కానీ ఎప్పుడు వాళ్ళు మనకి ఇచ్చింది మనం తీసుకుంటుంటాం, కానీ మనం ఎప్పుడు అడగం వాళ్ళని నీకు ఏం కావాలి అని. సో అట్లాంటి టాపిక్స్ని బాగా టచ్ చేశారు. కానీ అదేంటంటే, అది ఎమోషన్గా కరెక్ట్గా రావాల్సిన చోట రావలేదన్నమాట. డైలాగ్స్ కానీ, ఆ సిచ్యువేషన్స్ కానీ. అందుకని ఏంటంటే అంత ఇంపాక్ట్ అనిపించదు మనకి. అండ్ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆర్విఎస్ నిఖిల్ గారు చాలా సిన్సియర్ అటెంప్ట్ చేశారు. కాకపోతే ఆయన ఇమ్మెచ్యూరిటీ, లైక్ ఫస్ట్ ఫిలిం అనుకుంటాను, అది క్లియర్గా తెలిసిపోతుంది. నాట్ ఓన్లీ స్క్రిప్ట్ విషయం కాకుండా కూడా ఈవెన్ యాక్టర్స్ని డైరెక్షన్ చేయడం కూడా ఆయనకి అంతగా రాలేదని అనిపించింది. ఆర్ అట్లీస్ట్ నా ఉద్దేశం ఏంటంటే, కొన్ని సీన్స్లో బాగా చేశారు యాక్టర్స్ అందరూ. ఎస్పెషలీ బ్రహ్మానందం గారిని ప్రాబబ్లీ డైరెక్ట్ చేస్తుంటే ఎదర్ ఆయన మీద గౌరవంతో ఉన్న భయమో మరి తెలియలేదు, కానీ బ్రహ్మానందం గారికి ప్రాబబ్లీ ఈ సీన్ చెప్పేసి మీరు ఏదో ఒకటి చేయండి సార్ అని చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే చాలా సీన్స్లో రియాక్షన్స్ కానీ ఆర్గానిక్గా అనిపించవన్నమాట. మనకి తెలిసిపోతుంటుంది, ఓకే యాక్ట్ చేస్తున్నారు వాళ్ళు అని తెలిసిపోతుంటుంది. ఎస్పెషల్లీ బ్రహ్మానందం గారు ఎట్లాంటి యాక్టరో చెప్పక్కర్లేదు. ఐ మీన్ ఓవర్ 1000 ఫిల్మ్స్ చేశారు ఆయన గురించి నో క్వశ్చన్స్, ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. బట్
కంప్లీట్‌గా రాబట్టుకోలేకపోయారు బ్రహ్మానందం గారి నుంచి ఆర్‌వీఎస్ నిఖిల్. సో, అది తన ఇన్‌ఎక్స్‌పీరియన్స్ వల్ల అని నేను చెప్తాను. బట్ వేరే యాక్టర్స్‌తో చేయించారు. ఈవెన్ గౌతమ్ గూడా కొన్ని సీన్స్‌లో కాస్త ఔట్ ఆఫ్ ప్లేస్ అనిపించినా సరే, ఎమోషనల్ సీన్స్‌లో గౌతమ్ చాలా బాగా చేశారు. అండ్ ఇంకొకరి గురించి చెప్పుకోవాలంటే వెన్నెల కిషోర్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా ఈక్వల్ స్క్రీన్ స్పేస్ ప్రేమానందం గారు, గౌతమ్ గారు, వెన్నెల కిషోర్ డామినేట్ చేశాడనమాట. కంప్లీట్ షో డామినేట్ చేశాడు. అండ్ ఇంకొక లైక్ రేర్ ఫైనాక్స్ ప్రెజెంట్లీ సర్ప్రైజ్డ్ ఎవరంటే మన ఈ గౌతమ్ గారి సిస్టర్ లాగా యాక్ట్ చేశారు ఒక అమ్మాయి దివిజా ప్రభాకర్. మన ఈటీవీ ప్రభాకర్ ఉన్నాడు కదా, ఆయన డాటర్ అంటే మన యాటిట్యూడ్ స్టార్ వాళ్ళ చెల్లెలు అనుకుంటా ప్రాబబ్లీ. సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ షీ వాజ్ గుడ్. తన టైమింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, తన ఈజ్ కెమెరా ముందు కానీ, తన స్క్రీన్ ప్రెస్ కానీ ఇట్ వాజ్ ఆన్ పాయింట్. ఐ థింక్ ఎన్నన్నా ట్రోల్స్ ఉండనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, షీ ఈజ్ ద వన్ టు వాచ్ అవుట్ ఫర్. ఐ థింక్ మన ఇండస్ట్రీలో అట్లాంటి రోల్స్ కొంచెం కాస్త డెర్త్ ఉందన్నమాట క్యారెక్టర్స్కి, ఫీమేల్ క్యారెక్టర్స్కి. షీ విల్ డెఫినెట్లీ ఫిల్ దట్ రోల్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ ష్యూర్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ తర్వాత స్క్రీన్ ప్లే విషయానికి వచ్చినప్పుడు చెప్పా కదా, ఆ స్క్రీన్ ప్లేలో మనకేంటంటే టూ మెనీ ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి. నో డౌట్, నాకు ఇష్యూ లేదు, దాని ప్లాట్ పాయింట్స్ ఉండడంతో ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఈ క్యారెక్టర్ స్టోరీ అయితే ఎప్పుడైతే ఎవాల్వ్ అయిందో ఫస్ట్ యాక్ట్ నుంచి సెకండ్ యాక్ట్కి వెళ్ళి, ఎప్పుడైతే మన హీరో డబ్బుల కోసము వాళ్ళ ఊరికి తీసుకెళ్తాడో బ్రహ్మానందం గారు ఆయన హీరోని, అక్కడ నుంచి కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీలోకి ఎంటర్ అవుతాం, డిఫరెంట్ ప్లాట్ పాయింట్ ఎంటర్ అవుతుంది సినిమా, విచ్ ఈస్ ఓకే. బట్ ఏంటంటే టూ మచ్ టైం స్పెండ్ చేసేస్తారు దాని మీద. సో యాక్చువల్ ఒరిజినల్ ప్లాట్ పాయింట్ ఏదైతే ఉందో, మన హీరో యాక్టింగ్ చేయాలి, వెళ్ళాలి, ఢిల్లీకి వెళ్ళాలి, ఐ టేక్స్ అ బ్యాక్ సీట్. ఆల్మోస్ట్ ది లాస్ట్ సీన్ వరకు కూడా కంప్లీట్లీ ఇట్ టేక్స్ అ బ్యాక్ సీట్. ఓ పాయింట్ తర్వాత నేను అనుకున్నా, అరే ఓకే ఇంత టైం ఉందా, ఎందుకంటే డబ్బులు ఇంకో 10 రోజుల్లో అరేంజ్ చేస్తున్నాడు, ఆల్మోస్ట్ 3 నెలలు అయిపోయిందా, ఎట్లా వస్తున్నాయి డబ్బులు ఇంతకీ, చాలా ఏంటంటే క్వశ్చన్స్ అన్ఆన్సర్డ్ అనిపించినాయి. అట్ ద సేమ్ టైం ఈ ఎమోషన్స్ మీద, రిలేషన్షిప్స్ మీద బాగా ఫోకస్ చేశారా అంటే అది కూడా సరిగ్గా చేయలేదు. సో ఆ మంబో జంబోలో నాకు రావాల్సినంత ఆ కిక్ కానీ, ఆ ఎమోషనల్ పంచ్ నాకు దొరకలేదు. ఎట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఈ ఇయర్ వచ్చిన తెలుగు సినిమాలు నేను ఇప్పటిదాకా 4 చూసినట్టున్నాను. ఏది మన సంక్రాంతి 3 సినిమాలు, లాస్ట్ వీక్ తండేలు చూశాను. ఇది నేను చూసే 5వ తెలుగు సినిమా ఈ ఇయర్. 5 సినిమాల్లోకి ఇది నేను చూసిన బెస్ట్ సినిమా, తెలుగు సినిమా ఈ ఇయర్. ఎందుకంటే ఆనెస్టీ కనిపిస్తోంది డైరెక్టర్ది ఆనెస్టీ, రైటర్ది ఆనెస్టీ, యాక్టర్స్ యొక్క ఆనెస్టీ, ఇట్ షోస్ ఇన్ ద మూవీ. దానికోసము ఐ లవ్ దిస్ మూవీ. ఇట్లాంటి మూవీస్ ఇంకా రావాలి. ఆబ్వియస్లీ ఇట్లాంటి ఇన్ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్సే తీయగలుగుతున్నారంటే, మంచి డైరెక్టర్, ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్, యాక్టర్స్ని హ్యాండిల్ చేయగలిగే డైరెక్టర్స్ ఇంక తీస్తే మాత్రం ఏ రేంజ్లో ఉంటాయో సినిమాలు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మన ఇండస్ట్రీలో. సో అందుకని చెప్తున్నాను, సినిమా డెఫినెట్లీ చూడండి. కుదిరితే మీ ఇంట్లో మీ పేరెంట్స్ని, మీ గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి చూపించండి. ఐఎమ్ షూర్ దే విల్ లవ్ ద మూవీ ఫర్ ష్యూర్, గ్యారంటీ ఇస్తాను నేను సినిమాని. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ వాచ్. యాక్టింగ్, ఎడిటింగ్ ఇష్యూస్ ఉన్నాయి, సినిమాటోగ్రఫీ ఇష్యూస్ ఉన్నాయి, మ్యూజిక్ ఓకే ఉంది. సినిమా అంతా చెప్తున్నా కదా, మీరు తెలిసిపోతుంది. జస్ట్ ర్యాండమ్గా ఒక 10 మంది కలిసి యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ తీసి పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది సినిమా సెటప్ అంతా. బట్ ద స్టోరీ మేక్స్ ఇట్ వర్త్ వైల్ టు వాచ్. సో అందుకని నాకు నచ్చింది సినిమా. నాట్ ఎ గ్రేట్ మూవీ, బట్ డెఫినెట్లీ అ సిన్సియర్ అటెంప్ట్ అండ్ ఆనెస్ట్ అటెంప్ట్. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నాకు అసలు నచ్చింది. సో అదండి ఈ రివ్యూ, బ్రహ్మ ఆనందం సినిమా. మీరు ఈ సినిమా చూసి మీకు నచ్చినట్లయితే, మీకు ఎలా నచ్చిందో ఈ సినిమా ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, నా ఛానల్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం ఈ ఛానల్లో వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకో సినిమాతో కలుస్తాం. అంతవరకు టేక్ కేర్.